హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2024-25 సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సింపుల్గా మీకు ఈజీగా ఒక మెయిన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఏపీ సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇవాల్టి కంప్లీట్ అవుతాయి. ఇవి వన్ టైం, సో ఒకసారి మాత్రమే పెట్టుకోవాల్సిన ఆప్షన్స్. సో ఈలోపే ఒక సడన్ సర్ప్రైజ్గా పులివెందులకు సంబంధించి మెడికల్ కాలేజ్కి కేంద్రం అనుమతి అయితే ఇచ్చింది 50 సీట్స్తోని. సో ఈ 50 సీట్స్ ఎస్‌విలో మరి ఎలా యాడ్ చేస్తారు? వీటికి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి? ఇదైతే చాలా ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా ఉంది. వాళ్ళు మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తారా? ఎందుకంటే ఇవాల్టికి కంప్లీట్‌గా ముగిసిపోతుంది మీకు వెబ్ ఆప్షన్స్ అనేటువంటిది. సో అదే విధంగా ఒకసారి వన్ టైమ్ వెబ్ ఆప్షన్స్ మళ్ళీ ఇవి ఇంకొకసారి సెకండ్ రౌండ్‌కి, థర్డ్ రౌండ్‌కి ఛాన్స్ ఉండదు. సో ఈ కాలేజ్‌ని చేరుస్తారా? దీనికి ఇంకొకసారి అది జాయిన్ చే ఆ కాలేజ్‌ని యాడ్ చేసి మళ్ళీ ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఇస్తారా లేదా చూడాలి. అండ్ అదేవిధంగా మీకు అలాట్‌మెంట్ లిస్ట్ కూడా ఒక 2, 3 డేస్‌లో వస్తుంది. అయిన వెంటనే అలాట్‌మెంట్ లిస్ట్ వస్తుంది. వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయిన వెంటనే. రాగానే ఆ కాలేజ్‌కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళండి మీరు. సో, ఆ కాలేజ్ నేమ్ కొట్టి మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినా కూడా వస్తుంది. అందులో అడ్మిషన్ సెక్షన్‌లో మీరు ఏమేమి తీసుకెళ్ళాలి అనేటువంటి పీడిఎఫ్స్ కూడా ప్రతి కాలేజ్ పెడుతుంది. సో, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కాలేజ్ టు కాలేజ్ కాస్త వేరియేషన్ ఉంటుంది. సో, ఫీజ్ పర్టిక్యులర్స్ అండ్ చెక్ లిస్ట్ ఏం తీసుకురావాలి అని చెప్పి కూడా కాలేజ్ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే ఉండడం జరుగుతుంది. సో, అదైతే మీరు చెక్ చేసుకోండి. మీకెక్కడ అలాట్ అయిందో ఆ కాలేజ్‌కి సంబంధించిన వెబ్‌సైట్ లేకపోతే దానికి సంబంధించిన కాంటాక్ట్ నంబర్‌కి మీరు కాంటాక్ట్ అయితే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అంతా పంపిస్తారు. అండ్ తెలంగాణకు సంబంధించి 200 మెడికల్ సీట్స్ అయితే ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోయాయి. డీమ్డ్ యూనివర్సిటీగా వెళ్ళిపోయాయి. సో, ఇప్పుడు కట్ ఆఫ్ ఎలా ఉంటుంది సార్ అని చెప్పి చాలామంది నన్ను అడగడం జరిగింది. నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను. 20 మినిట్స్ వీడియోలో ఎలా చేస్తాం కట్ ఆఫ్ అని క్లియర్‌గా చెప్పాను. సో, ఆ ప్రాసెస్ అంతా చెప్పకుండా జస్ట్ నేను అదే ప్రాసెస్ చేశాను. 200 సీట్స్ మైనస్ అయితే ఎలా ఉంటుందో అదే ప్రాసెస్ చేసి ఇప్పుడు నేను చెప్తున్నాను. ఎవరైతే నన్ను అడిగారో వాళ్ళ కోసం మాత్రమే. మాకన్నీ తెలుసున్న అనుకున్న వారి కోసం మాత్రం కాదు. నేను వాళ్ళకి చెప్పనని మీకెప్పుడో చెప్పాను. సో, ఫస్ట్ మనం చూస్తే ఓపెన్ కట్ ఆఫ్ అయితే ఈసారి మనకిప్పుడు ఈ 200 సీట్స్ తగ్గాయని భావించాక ఇప్పుడు తెలంగాణలో యాక్చువల్‌గా మెరిట్ లిస్ట్ గురించి మాట్లాడదాం ఫస్ట్. మెరిట్ లిస్ట్ అయితే లోకల్ రూల్స్ ప్రిపరేషన్ అవి యూనివర్సిటీకి పంపడం ప్రాసెస్‌లో ఉన్నారు. అఫీషియల్‌గా అయితే వాళ్ళు ఇప్పటివరకు ఏం డిక్లేర్ అయితే చేయట్లేదు. సో, అది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మన త్వరలో వస్తుందని ఆశిద్దాం అంతే. ఇంకేం చేయలేం దాని గురించి. అండ్ అదేవిధంగా ఓపెన్ అయితే దాదాపు 495-500 ఖచ్చితంగా ఉంటే మీకు వచ్చే అవకాశాలుంటాయి. 495-500 అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే బీసీఏలో 430-435 ఉంటే మీకు ఛాన్సెస్ ఉంటాయి తెలంగాణలో 430-435 ఖచ్చితంగా వీళ్ళందరికీ సీట్ వచ్చేస్తుందని కాదు. అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ బీసీబీ చూస్తే 476-477-482 వరకొస్తే మీకు ఛాన్సెస్ ఉంటాయి బీసీబీలో. అండ్ బీసీసీ చూసినట్లయితే బీసీసీలో 440-445 వరకొస్తే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి రావడానికి. అండ్ బీసీడీ చూస్తే 482-487. సో, ఈ మార్క్స్ మధ్య ఉన్నట్లయితే మీకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ బీసీఈలో 470-475 ఉండే ఛాన్సెస్ ఇంతకంటే ఎక్కువ వస్తే ఇంకా చాలా మంచిది. సో, మినిమమ్ ఇలా వస్తే కొంచెం మీకు హోప్స్ ఉంటాయి. ఎస్సీ చూసినట్లయితే 440-445 అండ్ ఎస్టీ చూసినట్లయితే 447-452 వస్తే మీకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, ఇది కొత్తగా రివైజ్డ్ 200 సీట్స్ పోయాక. అండ్ ఇప్పుడు ఇంకొక మెరిట్ లిస్ట్ వస్తుంది కదా! దాంట్లో నాన్ లోకల్ ఏంటి, ఎంతమందిని యాడ్ చేశారు, దాన్ని బట్టి ఇంకాస్త మారే అవకాశం ఉంటుంది. సో, ఆల్రెడీ 200 సీట్స్ వెళ్ళిపోయాయి కాబట్టి కాస్త కరెక్షన్ ఇంతకుముందు మన కట్ ఆఫ్ వీడియోకి కరెక్షన్‌లా దీన్నైతే భావించండి. ఇంకా ఏ అప్డేట్ వచ్చినా వెంటనే నేను చేస్తాను.